దానిని మనం ప్రారంభించుకున్నాం నిన్న. అనుష్ఠానం రెండు రకాలు చెప్పారు, బాహ్యానుష్ఠానము, ఆంతరిక అనుష్ఠానము అని. బాహ్య అనుష్ఠానము అంటే పైకి అందరికీ కనిపించే రీతిలో పారాయణలు చెయ్యడం. మీ అందరూ కూడా ఎక్కువ మంది చేస్తూనే ఉంటాం, మీరే కదా అందరూ లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం ఇలాంటి వాటిని బాహ్య అనుష్ఠానం అనే పేరుతో పైకి సామూహికంగా బిగ్గరగా నామాలను ఉచ్చరించడం. మళ్ళీ ఈ బాహ్య అనుష్ఠానంలో కూడా సహస్రనామాదులు ఉచ్చరించడం కొన్ని, వీటిల్లో మంత్రోచ్చారణలు కొన్ని. సహస్రనామాదులు ఎలాగైతే అందరూ ఉచ్చరిస్తున్నారో అలాగే గురువులు ఇచ్చినటువంటి మంత్రాలను కూడా సామూహికంగా ఓం నమో నారాయణాయ, వాసుదేవాయ, నమశివాయ ఇలా ఉచ్చరించటం. ఇదంతా పైకి కనపడే ఉపాసన. పైకి కనబడే ఉపాసన చాలా తక్కువ ఫలితం ఇస్తుంది. ఫలితం ఏదైనా ఇస్తుంది, కాకపోతే చాలా తక్కువ ఫలితం ఇస్తుంది. కారణం ఏమిటంటే దీన్ని ఆడంబరము అంటోంది శాస్త్రం. నిరాడంబర పూజని మానసిక పూజ లేక ఆంతరిక పూజ అంటాం. ఆంతరిక ఉపాసనలో అసలు పెదవులు కూడా కదపకుండా లోపలే అనుష్ఠానం చేయడం. ఈ అనుష్ఠానం కేవలం గురు కటాక్షం ఉంటే తప్ప ఇంక ఏ రకంగానూ రాదన్నమాట. అందుకే శ్రీ మహావిష్ణువు పూర్వం హయగ్రీవుడనే పేరుతోటి, తర్వాత కపిలుడు అనే పేరుతోటి రెండు నామాలు ధరించి భూలోకంలో సద్గురు అయ్యాడు. ఆయన దగ్గరికి నారదుడు, తుంబురుడు, కొంతమంది దేవ ఋషులు, కొంతమంది అప్సరసలు, అప్సరసల్లో ఊర్వశి కూడా ఉన్నది, వీళ్ళంతా మానసిక పూజలు చేయడానికి ప్రయత్నం చేశారు. మానసిక పూజల్లో గురువుగారు ఇదిగో మీరు ఇలాగ పెదవులు విప్పుతూ చెయ్యండి అంటే పెదవి విప్పి, లేక పెదవి కదపకుండా చెయ్యండి అంటే పెదవి కదపకుండా, ఈ రెండు అనుష్ఠానాలు కూడా వాళ్ళు చేశారట. ఉదాహరణకి ఓం నమో నారాయణాయ లోపల చేసుకోవాలనుకుందాం. లోపల చేస్తున్నప్పుడు కూడా పెదవులు కదులుతాయి, స్పష్టతగా ఉచ్చారణ ఉండదు కానీ బయటికి. మీరు చూడండి, కొంతమంది పైకి చెయ్యరు మంత్రం, లోపలే చేస్తారు. లోపల చేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అంటే మాట వినబడకపోయినా మన పెదవులు కదులుతున్నాయి అంటున్నాడు వాడు. ఇలాంటివి ఇప్పుడు ఎదురుగుండా ఉన్నవాడికే తెలుస్తుంది. నేను ఉచ్చరిస్తున్నట్టుగా పెదవులు కదిపాను, ఓ మంత్రం ఉచ్చరించాను ఏదో అని మీకు తెలిసింది. ఇందులో రికార్డులో అది మాత్రం కనపడదు. కానీ పెదవి కదపడం మాత్రం తెలుస్తోంది. పెదవి కదపకుండా కూడా లోపలే నామం ఉచ్చారణ జరిగితే దానిని సంపూర్ణ ఆంతరిక ఉపాసన అంటారు. ఇప్పుడు నేను ఒక్క సెకను పెదవి మూశాను కదపల, కానీ లోపల ఒక మంత్రం ఉచ్చారణ జరిగిపోయింది. కొంచెం ఇది కష్టం. పెదవి కూడా కదపకుండా లోపలే మంత్రోచ్చారణ చేయడం అనేది, సాధన చేయడం అనేది కొంచెం క్లిష్టం. ఈ క్లిష్టతని సాక్షాత్తు వాసుదేవుడు ప్రసాదించాడు కనుక వాడు సాధించగలిగారు. వాసుదేవుడు కూడా ఎలా ఇచ్చాడు? రెండు రకాలు. ఊర్వశి నాలికని బయట పెట్టమని ఆ నాలుక మీద తన నాలుకతో ఆ మంత్ర ఉచ్చారణ